హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంచనా శ్రీధర్ జాతకాల్ని చూసి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన గురూజీ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గురూజీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక శివన్నారాయణ అయితే, నా కూతురు అల్లుడు జాతకాలు చూడండి, వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ దీప చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో పారిజాతం జ్యోత్స్న నవ్వుతూ, విడిపోయిన వాళ్ళని కలపమని చెప్తాడేంటి తాత, ఆల్రెడీ మావయ్య ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పెళ్ళాలతో ఒకే ఇంట్లో ఉంటాడా ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగుళ్లాగా ఇద్దరు భార్యలను వేసుకొని ఒకే ఇంట్లో ఉంటాడేమో, రేపటి నుంచి మీ కాంచన అత్తతో పాటు మీ కావేరి అత్త కూడా ఇంటికి కూతురులాగా వస్తుందేమో అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్నా శివన్నారాయణ అయితే, నీ మనవరాల్ని తీసుకొని లోపలికి వెళ్ళు అని పారిజాతాన్ని గట్టిగా అరుస్తాడు. దాంతో ఒక్కసారి పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటే, అదేంటి తాత, నీ మనవరాలు అని అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మరి మీ నాన్నమ్మతోనే కదా నువ్వు గుసగుసలాడుకుంటూ నా కూతురు జీవితాన్ని గురించి హేళన చేస్తున్నావు, అందుకనే మీ నానమ్మ ఏది చెప్తే నువ్వు దానికి తానా తందానా అంటావు, అలాగే మీ నానమ్మ కూడా నువ్వేం చెప్తే దానికి తానా తందానా అంటుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అది కాదు తాత, నేనేదో మామూలుగా అని అనబోతూ ఉంటే, మీరిద్దరు లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంతలో ఇక గురువుగారు అయితే జాతకాలు రెండు కూడా పరీక్షిస్తూ ఉంటారు. అలా పరీక్షిస్తూ ఉన్నప్పుడే ఇక గురువుగారికి కొన్ని నిజాలు అయితే తెలుస్తాయి. వాటిని వాళ్ళందరి ముందు చెప్తే బాధపడతారేమో అని ఆలోచిస్తూ ఉంటారు శివన్నారాయణ గారు. ఈ జాతకాల గురించి నేను మాత్రం అన్ని విషయాలు చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం నేను గట్టిగా చెప్పగలను అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే, ఉన్నది ఉన్నట్టే చెప్పండి, ఏదైనా పూజలు శాంతి హోమాలు చేయించమంటే చేయిస్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. పూజల వల్ల శాంతి హోమాల వల్ల సమస్య పరిష్కారం అవదు శివన్నారాయణ గారు, విధిరాతని ఎవ్వరూ కూడా తప్పించలేరు అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే. కానీ మీ అల్లుడు మీ కూతురు ఈ జీవితంలో ఒక్కటి కారు, వాళ్ళిద్దరూ కూడా వేరువేరుగా విడిపోవాల్సి వస్తుంది తప్ప ఒకరినొకరు కలుసుకోరు. కానీ ఒకరి మనసులో ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ వాళ్ళ మనసులను ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుతుంది. కానీ వారి జీవితంలో అనుకోని సంఘటనలు అయితే చాలానే ఎదురవుతాయి. వాటి గురించి ముందు ముందు మీరు కూడా చాలా ఇబ్బందులు బాధలు పడే అవకాశం ఉంది. ఇంతకన్నా నేను ఇక మిమ్మల్ని ఎక్కువగా నిజాలు చెప్పి బాధ పెట్టలేను, వస్తాను అని గురువుగారు అయితే చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఇక దీప అయితే గురువుగారు చెప్పిన పాత మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక గురువుగారు, నువ్వు ఎదురు చూస్తున్న రోజు వస్తుంది, మీ అమ్మ నాన్న నీ గురించి తెలుసుకుంటారు, కానీ నీ జీవితంలో ఒక చెడు జరగబోతుంది అని పంతులు గారు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని అప్పుడే దీప అయితే ఇప్పుడు కాంచన గురించి శ్రీధర్ గురించి చెప్పిన మాటలు అన్నీ కూడా విని భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, తాత ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏదో జరగబోతుందిరా, అందుకనే గురువుగారు పూర్తిగా మీ అమ్మా నాన్న జాతకం చూసి నిజం చెప్పలేదు, ఆయన ఏదో చెప్పరని సమస్య ఏదో వస్తుందని నాకు కూడా అనిపిస్తుంది, మరి ముందు ముందు ఏ సమస్య రాబోతుందో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. సమస్య వస్తుందని ముందు నుంచే భయపడటం కన్నా తర్వాత ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మీరేమీ భయపడకండి అని అంటూ వంటగదిలోకి అయితే వెళ్తాడు. అలా వంటగదిలోకి వెళ్ళేసరికి దీప కూడా శివన్నారాయణ గారిలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దీపని చూసి, తాత కూడా ఇలాగే బయట ఆలోచిస్తూ ఉంటే తాతకి చెప్పి వచ్చాను, ఇప్పుడు నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావేంటి దీప అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ అన్న మాటలకి అప్పుడే ఇక దీప అయితే, తాత భయంలో నాకు కూడా భయం ఉంది, గురువుగారు చెప్పిన మాటలు మీకు
భయం అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది. దీప అయితే, చూడు దీప, ఏదో జాతకంలో దోషాలు ఉన్నాయి అని, విధి రాతని ఎవరు తప్పించలేవని అని చెప్పారు. దాంట్లో ఇక ఆయన చెప్పేదేముంది, భయపెట్టేదేముంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, లేదు బావా, ఆ రోజు అమ్మ కనిపించలేదన్నప్పుడు ఆయన దొరుకుద్ది అన్నారు. నీ విషయంలో మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది అని చెప్పారు. ఆ చెడేంటో నాకు అర్థం కావడం లేదు. పద బావా, ముందు గురువుగారిని వెళ్ళి అసలు ఆ జాతకాలు చూసి ఆయన ఎందుకు షాక్ అయ్యారో, ఏం సమస్య రాబోతుందో, ఆయన చెప్పలేని ఆ సమస్య ఏంటో వెళ్ళి అడుగుదాము అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే, సరే నీవు టెన్షన్ పడుతున్నావు కదా, నీ సంతోషం కోసమైనా సరే నేను వెళ్ళి అడుగొస్తాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నువ్వు ఆయన ఏం చెప్పినా సరే భయపడిపోతావు అని కార్తీక్ ఒక్కడే వెళ్తాడు. ఇక కార్తీక్ అయితే గురువుగారి ఆశ్రమానికైతే వెళ్తాడు. అలా గురువుగారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక గురువుగారు కార్తీక్ని చూసి, ఏంటి నేనెందుకో జాతకం చూసి చెప్పడానికి సందేశించానని మీ తాతయ్య నిన్ను పంపించారా అని అడుగుతూ ఉంటాడు. గురువుగారు అయితే, లేదు గురువుగారు, తాతయ్య నన్ను ఇక్కడికి వెళ్ళమని ఏమీ చెప్పలేదు, కానీ నా భార్య మా తాత కూడా భయపడుతున్నారు. మీరు జాతకం చూసి ఎందుకో షాక్ అయిపోయి ఉండిపోయినట్టు, ఏదో సమస్య రాబోతుందని చెప్పడంతో వాళ్ళల్లో ఏదో ఆందోళన పెరిగింది. అసలు ఏమైంది గురువుగారు? మా అమ్మ నాన్న జాతకం చూసి మీరెందుకు అలా షాక్ అయిపోయారు? ఇంతకు మించి నేను నిజాలు చెప్పలేనని, ఏ నిజాలను మీలో దాచుకొని కొన్ని మాత్రమే బయట పెట్టారు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్ని చూసిన గురువుగారు అయితే, నేను చెప్పే మాటలు నీకు నమ్మకసక్యంగా ఉండవు, కానీ నువ్వు నమ్మాలి కార్తీక్ అని అంటూ ఉంటాడు. గురువుగారు అయితే, మీ అమ్మా నాన్నలో ఒకరు నీకు ఉండరు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి గురువుగారు మీరు చెప్పేది? అవును కార్తీక్, మీ అమ్మా నాన్న ఒక్కరే నీ జీవితంలో ఉంటారు. అది ఎవరన్నది ఆ విధే నిర్ణయిస్తుంది. విధి రాత నీకు తల్లిదండ్రుల్లో ఒకరిని దూరం చేయబోతుంది. రాబోయే కాలంలో నీకు మానసికంగా ఎంతో బాధ మిగలబోతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ కుప్పకూలిపోతాడు. అప్పుడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, గురువుగారు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే, అవును కార్తీక్, ఈ విషయం నువ్వు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, ఇదే విధి, ఆ దేవుడే ఇక నీకు ఆ బాధని తీర్చాలి అని అంటూ ఉంటే, దానికి నువ్వు ఒక పని చెయ్యాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి కార్తీక సోమవారం రోజు నియమనిష్టలతో పూజించు, మృత్యుంజయ మహాయాగాన్ని జరిపించు, మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించు. అప్పుడు నీకు కొంచెం ఆ సమస్య తగ్గే అవకాశం ఉంది. ఆ మహాదేవుడు కరుణిస్తే ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అని గురువుగారు అయితే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు. కార్తీక్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే అలా ఉండడం చూసి దీప అయితే, ఏమైంది బావా, గురువుగారు ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటే, ఏం చెప్తారే పిచ్చి మొక్కమా, నువ్వు భయపడ్డావు కానీ అక్కడ అంతగా ఏమీ లేదు. మృత్యుంజయ యాగం అలాగే మృత్యుంజయ మహామంత్రం చదువుకోమన్నారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, అదేంటి బావా, మృత్యుంజయ యాగం అంటే ఎవరు ప్రాణాలైనా పోతుంటే కాపాడుకోవడానికి చేస్తారు కదా, మరి ఇప్పుడు ఎవరికి ప్రాణగండం ఉంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే దీపని పట్టుకొని ఏడుస్తూ కార్తీక్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక దీప అయితే, బావా నాకు చెప్పాను కదా ముందు నుంచి భయంగానే ఉందని అని అంటూ ఉంటుంది దీప. దేవుడి మీద భారం వేసి జరిగేది మనం చూడడం తప్ప ఏమీ చేయలేము, ఆ భగవంతుడు ఏమి రాశాడో అని అంటూ బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి గురువుగారి మాటలకి కార్తీక్ పూజలు చేస్తాడా, అసలు ఎవరికి గండం ఉండబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.